తెలంగాణ సచివాలయంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ధరణి సమస్య పరిష్కారానికి నిర్వహించే డ్రైవ్ పై సీఎం సమీక్షించనున్నారు. జూన్ 4వ తేదీలోపు ధరణి పెండింగ్ అప్లికేషన్స్ ను పూర్తి చేయడమే లక్ష్యంగా చర్చించనున్నారు. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ధరణి పోర్టల్ పై స్పెషల్ గా ఫోకస్ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఏ నిర్ణయం తీసుకోనుంది? సాయంత్రం 4 గంటలకి తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. అయితే దీన్ని అధికారికంగా క్యాబినెట్ ఎజెండా లేకుండా ఈ సమావేశం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో అధికారిక క్యాబినెట్ గా కాకుండా మంత్రులతో సమీక్షా సమావేశం ఎజెండాగా నడుపుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈసీకి క్యాబినెట్ సమావేశం ఉంటుందని చెప్పి సమాచారం ఇప్పించినప్పటికీ ఇప్పటి వరకు ఈసీ నుంచి అనుమతి రాని నేపథ్యంలో మధ్యాహ్నం వరకు వెయిట్ చేస్తామని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. అందుకే సాయంత్రం 4 గంటలకి క్యాబినెట్ సమావేశం పెట్టేది తెలుస్తా ఉంది. వీళ్ళ అనుమతి వస్తే క్యాబినెట్ సమావేశం, లేదంటే మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని కూడా సీఎంఓ కార్యాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ధరణి సమస్యతో పాటు రైతు రుణమాఫీ అంశమే ప్రధాన ఎజెండాగా ఈ రోజు జరిగే సమావేశంలో చర్చిస్తారు. దాంతో పాటు ఇప్పటికే భూముల రేట్లు పెంచాలి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దు, భూముల రేట్లు పెంచి రాష్ట్రానికి ఆదాయ వనరుల సమీకరణే లక్ష్యంగా ఈ రోజు జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. దాంతో పాటు ప్రస్తుతం ధాన్యం కొనుగోలు, దాంతో పాటు వర్షం కూడా పడి పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పెద్ద ఎత్తున తడిచిపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానిపైన సత్వర చర్యలు తీసుకునేందుకు కూడా ఇందులో చర్చిస్తారు. అదేవిధంగా అపరిష్కృతంగా 2 రాష్ట్రాల మధ్య రాష్ట్ర విభజన సందర్భంగా అపరిష్కృతంగా ఉన్న పెండింగ్ సమస్యలు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలు కానీ వివిధ పలు సంస్థలు కానీ అన్నింటినీ కూడా ఈ రోజు సామరస్యపూర్వకంగా చర్చించేందుకు సపరేట్ క్యాబినెట్ కమిటీ కూడా వేసే అవకాశం ఉంది. అధికారులు ప్లస్ మంత్రులు కలిపి ఇప్పటికే ధరణి విషయంలో కానీ 6 గ్యారంటీల అమలు విషయంలో కొన్ని సబ్ కమిటీలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని విషయాల్లో కూడా కొన్ని సబ్ కమిటీలు నియమించే అవకాశం ఉంది. అయితే ఏదేమైనా ఈ రోజు లోక్సభ ఎన్నికల హడావుడి అనంతరం దాదాపు 60 రోజుల అనంతరం ఈ సమావేశం జరుగుతుంది కాబట్టి రాష్ట్రానికి ఆదాయ వనరుల సమీకరణ, అదేవిధంగా జూన్ 2వ వారం కానీ 3వ వారం కానీ జరిగే బడ్జెట్ సమావేశాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఏ విధంగా ఉండాలి దానిపైన ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా ధరణి సమస్య అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా మందికి ఇబ్బందికరమైన పోర్టల్ గా భావించారు. దాన్ని ధరణి పోర్టల్ స్థానంలో వేరే పోర్టల్ తీసుకొచ్చి ధరణి అప్లికేషన్స్ అన్ని పరిష్కరిస్తాం. దీనికోసం గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోదండరెడ్డి, అదేవిధంగా సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్, మిగతా కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ప్రస్తుత అధికారులతో కలిపి ధరణి కమిటీ కూడా వేయడం. ధరణి కమిటీ కూడా ఇప్పటికే అనేక సార్లు భేటీ అయ్యి, దాంతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా ఈ కమిటీ భేటీ అయ్యి వాళ్ళ అప్డేట్స్ ఇచ్చడం జరిగింది. ఇప్పుడు పలువురు జిల్లా కలెక్టర్ తో నేరుగా పిలిచి మాట్లాడటం, పలువురు జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం, కొన్ని వక్ఫ్ బోర్డులు, దేవాదాయ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఇలాంటి సంస్థలతో అధికారులతో కూడా సపరేట్ గా భేటీ అవడం చూసాము. కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా మరోవైపు వాళ్ళ మధ్యాహ్నం 10:30 గంటలకు కూడా ధరణి కమిటీ సపరేట్ గా భేటీ అవుతుంది క్యాబినెట్ కు ముందే. కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా ఈ రోజు తెలంగాణ సచివాలయంలో జరిగే క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ 40,000 కోట్ల రూపాయలు ఈ రోజు రైతు రుణమాఫీ అనే అంశం ప్రధానంగా ఉంది కాబట్టి ఈ 40,000 కోట్ల రూపాయల చుట్టే ఈ రోజు ఎజెండా జరిగే అవకాశం కనబడుతుంది. రైట్ రామ్, థ్యాంక్ యూ.